అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ప్రజాగళం భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి ముగ్గురు పార్టీల అధినేతలు ఈ యొక్క సమావేశానికి వస్తున్నారు. సాయంకాలం 3:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంస్కృత కార్యక్రమాలతో పాటు సుమారు 4:30 ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి వస్తారు. నరేంద్ర మోడీ గారితో పాటు మన మా అధ్యక్షులు తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే 3 పార్లమెంట్లు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారు. మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా సుమారు 2 లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మన 7 నియోజకవర్గాల నుంచి భారీగా, విశాఖపట్నం నుంచి కూడా జనాలు తరలిస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఇక్కడ రావటం, ఒక మంచి వాతావరణం నెలకొల్పటం, రాబో ఎన్నికల్లో అద్భుతమైన విజయానికి ఇది ఒక సంకేతంగా ఈ యొక్క ప్రజాగళం కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో అనేక రకాల ఉపన్యాసాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మన ప్రాంతానికి జరగబోయే మంచి గురించి, అభివృద్ధి గురించి, అభివృద్ధి నమూనా రాజకీయాలను మనందరికీ వివరిస్తారు. అలాగే రాబో కాలంలో ఎన్డీఏ ఎజెండా కూడా ఈ కార్యక్రమం నుంచి మనం బయటకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడడానికి తప్పనిసరిగా రావాలని ఇదే మా ఆహ్వానం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వస్తున్నారు. ముగ్గురు అధినేతలు ఒకే వేదిక పైన ఉండటం మనందరికీ కన్నుల పండుగ ఉంటుంది. కనుక అందరూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన మన పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే అద్భుతంగా ఇప్పటివరకు క్యాంపెయిన్ నడుస్తుందో ఇది ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందరు అభ్యర్థులకి ఉపయోగపడుతుంది. గ్లాసు, కమలం, సైకిల్ 3 గుర్తులు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క ప్రజాగళం ఉపయోగపడుతుంది. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సెక్యూరిటీ జోన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఎస్పీజీ గ్రూప్ వారు కూడా కొన్ని నిబంధనలు పెట్టున్నారు. దయచేసి వాళ్ళు హ్యాండ్ బ్యాగులు కానీ, పర్సులు కానీ అవన్నీ తీసుకురావద్దని ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. సమయం కూడా సమయపాలన, అంటే ఇది ప్రధానమంత్రి గారి సభ కాబట్టి మిగతా సభల్లో లాగా అరగంట, గంట లేట్ అవడం అనేటువంటి ఉండదు. 3:30 కల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ కుర్చీల్లో ఆసీనులు అయి ఉండాలి. 4:30 కల్లా ప్రధానమంత్రి గారు కన్నా ముందుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభా ప్రాంగణంలోనే 2 హెలీప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు హెలికాప్టర్ ద్వారా ఈ ప్రాంగణానికి వచ్చి వారు ఇక్కడే ప్రధానమంత్రి గారి కన్నా ముందుగానే ఈ సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు సుమారు 3 హెలీప్యాడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 హెలికాప్టర్ల ద్వారా ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి మరి ముగ్గురు కలిపి ప్రజలకి ఒక సంకేతాన్ని, అంటే ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేటువంటి సంకేతాన్ని వారి సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సభ అవ్వంగానే ప్రధానమంత్రి గారు హెలికాప్టర్స్ ద్వారా మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణం అవడం జరుగుతుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి. మిగతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని తదుపరి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ జరిగేటువంటి సభ అనకాపల్లి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అనకాపల్లి ప్రాంత ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రధానమంత్రి గారే స్వయంగా ఇక్కడికి వస్తున్నందుకు ఆయన మర్యాదపూర్వకంగా, ఆయన గౌరవం ఇచ్చేటువంటి సూచకంగా ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి ఇంటి నుంచి కూడా ఇవాళ కుటుంబ సభ్యులతో సైతం ఈ వేదికలో పాల్గొని, ఈ సభలో పాల్గొని ప్రధానమంత్రి గారి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది పూర్తి స్థాయిలో మీ అందరూ 3:30కి ఈ సభా ప్రాంగణాన్ని విచ్చేసి మన అనకాపల్లి తాలూకా అభివృద్ధి మరొక 5 సంవత్సరాల పాటు ఏ విధంగా మనం చేసుకోవాలనుకుంటున్నామో ఈవేళ ఈ సభకి మన సంఘీభావం ద్వారా తెలియపరిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగైనటువంటి సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరొకసారి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విన్నవించుకుంటా ఉన్నాం.